అండ్ లేటెస్ట్‌గా ఇవాళ చూసాను. ఎందుకొచ్చారు అంటే 2 కింద విజన్ 2గా బట్ ఐ హావ్ టు గెట్ ఎ స్కాన్ డన్ ఈ కాంట్రాస్ట్ ఇదంతా చేసిన తర్వాత వాట్ వి ఫౌండ్ యాస్ అ బ్రెయిన్ ట్యూమర్. మాలిగ్నెన్సీ అంటే మన కీమోథెరపీలు. సో ఈవెన్ బాడీలో మీకు క్యాన్సర్స్ ఉన్నా కూడా అవి కంటికి పాకితే ఈ నరం చూసినప్పుడు ఈ క్యాన్సర్ డిపాజిట్‌కి గాట్ టు బి డయాగ్నోస్డ్ యాస్ అ బ్రెయిన్ ట్యూమర్. బట్ స్టిల్ గ్లాసెస్‌కి దానికి కనెక్షన్ ఉంటుంది. ప్లస్ ఇలాంటి కండిషన్స్‌లో ఎక్కువ కనెక్షన్. కేమ్ ఫర్ రెటిన్ చెకప్. ఈ నరము బ్రెయిన్ లోకి వెళ్తుంది వెనక్కి. ఐ కెన్ షేర్ యూ దోస్ పిక్చర్స్. లక్కీ ఆర్ అన్లక్కీ ఆ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ కూర్చుంది కాబట్టి మనం చెప్పగలిగాం అదొకటి ఉంది అని. సో అన్యూరిజం అంటే ఇట్స్ లైక్ అ టైమ్ బాంబ్ సెట్టింగ్ ఇన్ యువర్ హెడ్. ఆ చిన్న నరాలు చెట్టడంతో అక్కడి వరకు వస్తుంది, అది ఓకే. సడన్ గా పగిలింది అనుకోండి, ఇట్స్ అ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్. అండ్ లేటెస్ట్‌గా ఇవాళ చూసాము. సో వన్ పేషెంట్ హ్యాడ్ ఎందుకొచ్చారు అంటే ఆహ్, 2 కింద కనపడుతున్నాయని వచ్చారు. హి డజంట్ హావ్ వెరీ క్లియర్ కట్ సిమ్టమ్స్ ఆల్సో. అంటే విజన్ విజన్ 2గా కనపడుతుంది. అది కూడా ఈ గేజ్‌లో చూసినప్పుడు అన్నమాట. Side కి. ఒక్క సైడ్‌కి చూసినప్పుడు. సో హి వాజంట్ వెరీ ష్యూర్ ఇది ఐ ప్రాబ్లమా కాదా అన్నట్టు. హి కేమ్ టు మీ. చూస్తే కంటి నరం డెఫినెట్‌లీ ఆ గేజ్‌లో డిఫరెన్స్ కొంచెం ఉంది. కాకపోతే అది చాలా మినిమల్ ఉంది. నాట్ ఎవ్రీవన్ కెన్ పిక్ అప్ దట్ అన్నట్టు. బట్ కంటి లోపల వాపు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నేను ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్‌టెన్షన్ అనుకున్నాను. బట్ ఐ హావ్ టు గెట్ ఎ స్కాన్ డన్ ఈ కాంట్రాస్ట్ ఇదంతా చేసిన తర్వాత వాట్ వి ఫౌండ్ యాస్ అ బ్రెయిన్ ట్యూమర్. ఇట్స్ 2 to 3 సెంటీమీటర్స్ ట్యూమర్ సిట్టింగ్ హియర్ ఇన్ ద బ్రెయిన్. బట్ లక్కీలీ ఇట్స్ నాట్ అ మాలిగ్నెంట్ ట్యూమర్. అంటే అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ మాలిగ్నెన్సీస్ కాదు. అంటే మాలిగ్నెన్సీ అంటే మన కీమోథెరపీలు, రేడియోథెరపీలు, హైయర్ క్యాన్సర్స్ అలా కాదు. అంటే ఉంటాయి. కొన్ని ఆ టైప్స్ ఉంటాయి. కొన్ని ఈ టైప్స్ ఉంటాయి. సో ఈవెన్ బాడీలో మీకు క్యాన్సర్స్ ఉన్నా కూడా అవి కంటికి పాకితే అవి నాకు కంటి నరం చూస్తే కనపడుతుంది. అది ఎలా అండి? అంటే ఇది లైక్ వి సీ ద డ్రాప్స్ వేసి ఈ నరం చూస్తాం కదా. ఈ నరం చూసినప్పుడు ఈ క్యాన్సర్ డిపాజిట్స్ ఆ కంతులు ఏవైతే ఇట్లా ఈ కింద డిపాజిట్స్ అవుతాయి అన్నమాట. ఆ డిపాజిట్స్ అయినప్పుడు కనపడతాయి. సో ఈ ఇందాక పేషెంట్కి అయితే గనక మనకి ఎంఆర్ఐలో నరంలో వాపు ఉంది కాబట్టి కనపడింది. సో హీ గాట్ టు బి డయాగ్నోస్డ్ యాస్ అ బ్రెయిన్ ట్యూమర్. సో నౌ హీస్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్. రిమూవల్ చేయించుకుంటారు ఆ ట్యూమర్ని. అదే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి రాకపోయి ఉంటే హెడేక్ ఇవన్నీ ఉంటాయి. హెడేక్ కోసం కూడా వస్తారు. అంటే చాలాసార్లు హెడేక్‌కి, ఐకి కనెక్షన్ లేదు అని కూడా మేమే చెప్తా ఉంటాము. బట్ స్టిల్ గ్లాసెస్‌కి దానికి కనెక్షన్ ఉంటుంది. ప్లస్ ఇలాంటి కండిషన్స్‌లో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. సో హెడేక్ ఉన్నా ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి కూడా రండి. నాట్ ఎవ్రీ హెడేక్ ఈజ్ సింపుల్. అండ్ ఇంకొక కేస్ చెప్పనా అండి? లైక్ ఆవిడ షీ కేమ్ ఫర్ రెటిన్ చెకప్. కాకపోతే కొంచెం విజన్ లాస్ ఉంది. చాలా కొంచెం. ఈ ఐతో కంపేర్ చేస్తే ఈ ఐ. ఈ నరం ఏదైతే ఉందో నాకు కొంచెం పాలినట్టు కనపడిందనమాట. ఆప్టిక్ డిస్క్ ప్యాలర్ అంటాము. ప్లస్ కంటిలో వేరే సైన్స్ నాకు కనిపించినాయి విచ్ ఐ వాజ్ సస్పీషియస్ లైక్ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. సో అది ఎంఆర్ఐ చేయించాము. ఎంఆర్ఐ చేస్తే ఇట్స్ అన్ ఎన్యూరిజం ఇన్ ద బ్లడ్ వెజల్ ఇన్ ద బ్రెయిన్ ఇన్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే ఎన్యూరిజం అంటే రక్తనాళాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి రక్తనాళాలు. ఇవి నార్మల్గా స్ట్రైట్ గా ట్యూబ్ లా ఉంటాయి కదా. అవి బాగ్లా ఒక్క ఏరియాలో బాగ్లా స్వెల్ అయిపోతుంది. ఓకే. ఐ మీన్ డైలటేషన్. అది ఎన్యూరిజం అనేది డైలటేషన్. నాట్ టెక్నికలీ టాకింగ్ మోర్ ఇంటూ ఇట్. కాకపోతే అదేంటంటే ఒక వాపు ఒక చిన్న బ్యాగ్ లా ఉంటుంది. అది వీకెండ్ లైనింగ్ ఉంటుంది. దానివల్ల అది ఎప్పుడు పగులుతుందో మనకు తెలీదు. ఎన్యూరిజం కంటిలో కాదు, తల్లో ఉంది ఆవిడకి. ఆ తల్లో ఉన్న నరం అదే చెప్తున్నాను కదా. ఈ నరము బ్రెయిన్ లోకి వెళ్తుంది వెనక్కి. ఐ కెన్ షేర్ యూ దోస్ పిక్చర్స్. ఓకే. సో ఆ పిక్చర్స్ లో మనకి తెలుస్తుంది ఈ బ్రెయిన్ నరం ఏదైతే వెళ్తుందో, ఎక్కడైతే ఆ బ్లడ్ వెజల్ వాచిపోయి ఉందో ఆ వాచిపోయింది వెళ్ళి ఈ కంటి నరం ఇంకొంచెం వెనక్కి ఉంటుంది. అక్కడ కూర్చుంది దాని మీద. సో దీన్ని నొక్కడం వల్ల ఇది పాలింది. ఆప్టిక్ డిస్క్ ఫెయిలర్ వచ్చింది. ఆ ఫెయిలర్ రావడం వలన ఆవిడకి చూపు తగ్గింది. చూపు తగ్గడం, నరం కొంచెం సన్నగిల్లడం, ఇవన్నీ సిమ్టమ్స్ కనిపించినాయి. అయితే అది లక్కీగా ఆ ఏరియాలో, అంటే లక్కీ ఆర్ అన్లక్కీ ఆ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ కూర్చుంది కాబట్టి మనం చెప్పగలిగాం అదొకటి ఉంది అని. ఎక్కడో మధ్యలో ఉంటే కనీసం అది తెలియని కూడా తెలియదు మనకి.
అట్లీస్ట్ ఈ రూట్ లో కూడా డయాగ్నోజ్ అవ్వదు. సో కంటి నరం వెళ్ళే దారిలో ఇది ఉంది కాబట్టి మనకి తెలిసింది. సో అన్యూరిజం అంటే ఇట్స్ లైక్ అ టైమ్ బాంబ్ సిట్టింగ్ ఇన్ యువర్ హెడ్ అండి. అదే నరాలు చిట్లిపోవడం అంటారు. అది నార్మల్ స్ట్రోక్స్ వేరు. నార్మల్ స్ట్రోక్స్ అంటే ఇలా చిన్న నరాలు చెట్లుతాయి. ఆ చిన్న నరాలు చెట్లడంతో అక్కడి వరకు వస్తుంది, అది ఓకే. ఎన్యూరిజం ఏంటంటే పెద్ద లావ్ బ్లడ్ వెజల్స్ లో వస్తుంది. ఆ పెద్ద లావ్ బ్లడ్ వెజల్ సడన్ గా పగిలింది అనుకోండి, ఇట్స్ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ బ్రెయిన్ లో సడన్ గా బ్లీడ్ అయిపోతుంది అండ్ పేషెంట్ కెన్ డై ఎనీ మినిట్. ఎప్పుడు పగులుతుంది అంటే ట్రామాస్ లో కానీ, అంటే చిన్న ట్రామా ఉన్నా ఇట్స్ అ ట్రిగర్ అనమాట వాళ్ళకి. లేదంటే హైపర్ టెన్షన్, బీపీ పెరిగినా వీళ్ళందరికీ పగిలిపోయి అంటే. సో యాక్చువల్లీ అందుకే చెప్తున్నాను, ప్రౌడ్ టు బి అన్ ఆఫ్థల్మాలజిస్ట్. ఐ సేవ్డ్ హర్ లైఫ్. అంతే కదా, ఎగ్జాక్ట్ గా. సో ఆఫ్థల్మాలజీ అంటే కళ్ళద్దాలు ఒక్కటే కాదు, చాలా ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ కి ఎక్కడ సజెస్ట్ చేశారు, ఎవరిని వెళ్ళి కలిసారు? సో ఈ కండిషన్స్ అన్ని, నేను న్యూరో ఆఫ్థల్మాలజిస్ట్ ని కాబట్టి కండిషన్ బట్టి ఐ విల్ ట్రీట్ అలాంగ్ విత్ న్యూరో ఫిజిషియన్ అండ్ న్యూరో సర్జన్. సర్జికల్ కండిషన్స్ అనుకోండి, న్యూరో సర్జన్ కి రిఫర్ చేస్తాను, వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మెడికల్ కండిషన్స్ అనుకోండి, ఐఏహెచ్ అవి నేను వాళ్ళు కలిపి ట్రీట్ చేస్తాము. ఓకే. యాక్చువల్గా అసలు మీరు చెప్పినవి అన్నీ కూడా అసలు ఎవరికి తెలియదు. అంటే ఐకి లోపల ఉన్న డిసీజెస్కి అలా ఎలా డయాగ్నోస్ చేస్తారు అన్నది ఆసమ్ అండి, ప్రతిదీ కూడా. అండ్ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే డయాబెటీస్ అన్నది మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ ఉంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఐ టెస్ట్ చేయించుకుందాం అని వస్తే డయాబెటీస్ ఉందా లేదా అని అడుగుతారు. అసలు ఐకి డయాబెటీస్ కి కనెక్షన్ ఏంటి? ఇదంటే బ్రెయిన్ నర్వ్స్ కనెక్ట్ అయ్యింది, బట్ దీనికి డయాబెటీస్ కి ఎలా కనెక్ట్ అయ్యింది అంటారు? సో అదే, ఇప్పుడు ఇది కంటి నరం, ఈ నరంలో బ్లడ్ వెజల్స్ కనపడతాయి. ఇది మనకి హోల్ బాడీకి నమూనా. ఓకే. సో మీ బ్లడ్ వెజల్ సన్నగిల్లింది అంటే మీకు బీపీ ఉందని అర్థం. మీ బ్లడ్ వెజల్ చిన్న చిన్నగా పగిలి మైక్రో ఎన్యూరిజమ్స్ అంటాం వాటిని. ఇది వేరు, ఇందాక మనం మాట్లాడింది వేరు, ఇది వేరు. సో ఈ మైక్రో ఎన్యూరిజమ్స్ అంటే డాట్ హెమరేజెస్, బ్లాట్ హెమరేజెస్, ఇదంతా మెడికల్ టర్మినాలజీ. ఓకే. ఎన్పిడిఆర్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇదంతా నాకు ఈ కనుపాప పెద్దది చేశాక నరం మొత్తం కనపడుతుంది, అప్పుడు నాకు ఇవి చేంజెస్ కనపడతాయి. సో అవి ఉన్నాయి అంటే డయాబెటీస్ ఉంది. దేర్ ఆర్ పేషెంట్స్ హూ కీప్ టెల్లింగ్ మీ మాకు డయాబెటీస్ లేదు అని, బట్ ఈ చేంజెస్ ఉన్నాయంటే మేము వెళ్ళి చెప్తాం, వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి వెదర్ యూ హ్యావ్ డయాబెటీస్ అని. వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది డయాబెటీస్. సర్జరీ చేయడానికి అవ్వదంటారా? డయాబెటిక్ రెటినోపతి అంటాం దీని అంతటిని. సో ఇది మెయిన్గా ప్రివెన్షన్ అండి, ప్రివెన్షన్ చేసుకోవాలి. సో మీకు డయాబెటీస్ ఉంది అని తెలియగానే ఇట్స్ లైక్, ఈ వీడియోస్ నేను ఇదంతా చేస్తుంది కూడా ఇట్స్ ప్యూర్లీ ఫర్ పేషెంట్ అవేర్నెస్. ఓకే. మీరంతా డయాబెటీస్ ఉంది అని తెలియగానే వచ్చి కంటి డాక్టర్కి చూపించుకోండి. బయట ఆప్టికల్ షాప్లో వాటిల్లో కూడా కళ్ళద్దాలు వేయించేసుకోవచ్చు, అది చాలా ఈజీ. కానీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, స్పెషలిస్ట్ వచ్చారు, అవేర్నెస్ వస్తుంది, వీధికి ఒక ఆఫ్థల్మాలజీ హాస్పిటల్ ఉంటుంది. సో ఆప్టికల్స్కి వెళ్ళి చేంజ్ చేసేసుకుంటే గ్లాసెస్ పవర్ ఒక్కటే మీకు తేడా తెలుస్తుంది. అదే కంటి డాక్టర్ దగ్గరకు వస్తే మీకు క్యాట్రాక్ట్ ఉందా లేదా, డ్రై ఐస్ ఉన్నాయా లేదా, గ్లకోమా ఉందా లేదా, డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా, ఇందులో మ్యాక్సిమం ఇవన్నీ సైలెంట్ డిసీజెస్. గ్లాకోమా ఇస్ అ సైలెంట్ డిసీజ్. డయాబెటిక్ రెటినోపతి ఇనీషియల్ స్టేజెస్లో ఇట్స్ అ సైలెంట్ డిసీజ్, మీకు ఏ సిమ్టమ్స్ ఉండవు. సో మీకు ఏదో జరుగుతుందని మీకు తెలియదు డయాబెటిక్ రెటినోపతిలో. సో స్టార్టింగ్ స్టేజెస్లో అయితే మెడికల్ ట్రీట్మెంట్, మెయిన్ షుగర్ కంట్రోల్ చెప్తాము, ప్లస్ మేము కంటి నరం సప్లిమెంట్స్ కొన్ని ఇస్తాము డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము. ఇవన్నీ ఇచ్చి ఇనిషియల్ స్టేజెస్ అనుకోండి. ఇప్పుడు డయాబెటీస్ అయినా మనకి స్మాల్ రైజ్ ఆఫ్ లెవెల్స్ అనుకోండి, అదే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ఎలా అయితే మనం రివర్స్ చేయగలమో డయాబెటిక్ రెటినోపతి కూడా అంతే. మైల్డ్ ఎన్పిడిఆర్ స్టేజెస్ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్తో వీ కెన్ రివర్స్ లైఫ్ స్టైల్. అండ్ మేము కొన్ని మజిల్ యాక్టివిటీ ఒకటి చాలా ఇంపార్టెంట్ శ్రీలక్ష్మి గారు. డయాబెటిక్స్ తెలుసుకోవాల్సింది, మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, అలాగా షుగర్ లెవెల్స్ తగ్గుతుంది. సో వెన్ దే కమ్ టు మీ, నేను ఈ టిప్స్ అన్ని చెప్తా ఉంటాను అనమాట. వాట్ ఎవర్ ఐ కెన్. అఫ్ కోర్స్ ద డయాబెటాలజిస్ట్ అండ్ ద న్యూట్రిషనిస్ట్ ప్లే మేజర్ రోల్. వాళ్ళు ఎక్కువ చెప్పేది ఫాలో అవడం, దాన్ని బట్టి వీ విల్ ట్రై టు డిక్రీజ్ ఆల్ దిస్.
కానీ లెట్ మీ టెల్ యూ, ఇది వదిలేస్తే ఏమవుతుంది అన్నది కూడా మీరు తెలుసుకోవాలి కదా. అవును. వదిలేస్తే ఏమవుతుందంటే ఈ నరాలన్నీ కొత్త కొత్త నరాలు, దీనికి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ లోపల క్లాట్ అయిపోతాయి. క్లాట్ అయిపోయిన వలన ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై తగ్గిపోయాక మన బాడీ ఏమైనా ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. దేవుడు హీ గివ్ సో మెనీ డిఫెన్స్ మెకానిజమ్స్. సో కొత్త వెజల్స్ సృష్టిస్తాడు. ఓకే. కాకపోతే అవి వీటిలో అంత స్ట్రాంగ్ గా ఉండవు కదా, అవి పగిలిపోతా ఉంటాయి. సో కంట్లో బ్లీడింగ్ అవుతుంది. సో మీకు సడన్ గా విజన్ తగ్గడం ఇలాంటివి వస్తాయి. ఆ స్టేజ్ కూడా కొంచెం పర్వాలేదు, ఎందుకంటే యూ కెన్ స్టిల్ ఆపరేట్ దేర్. దీని నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే ఈ పగిలిపోయిన బ్లడ్ వెజల్స్ అన్నీ ఒక ఫైబ్రోస్డ్ మెంబ్రెయిన్స్ అయిపోతాయి. మెంబ్రెయిన్స్ అయిపోయి ఇదంతా చిట్లిపోయి ఈ నరం మొత్తం లాగేస్తుంది. అప్పుడు మీరు ఏం చేసినా కొన్ని అంటే అంటే డయాబెటిక్స్లోనే కొంతమంది అన్నీ తెలిసి అన్నీ చేసినా కూడా కొంత ప్రివెంట్ చేయలేము. బట్ అట్లీస్ట్ 80% పీపుల్లో వీ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్. 10-20% అది మనం ఏం చేయలేం. ఈ 80% పీపుల్ రెగ్యులర్గా ఐ హెల్త్ చెకప్స్కి వచ్చి ఈ కంట్రోల్స్ అన్నీ చూసుకుంటే ఈ ఎండ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే ఒకరి చూపు మనం కాపాడినట్టే కదా, యూఆర్ ప్రివెంటింగ్ అ డెడ్లీ డిసీజ్. క్యాట్రాక్ట్ అనుకోండి, ఇది క్యాట్రాక్ట్ తీసేసి లెన్స్ పెట్టేస్తాము, సో చూపు వస్తుంది. రెటినోపతి అడ్వాన్స్ స్టేజ్లో, ప్రొలిఫరేటివ్ స్టేజ్లో, ఆర్డీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అంటే దేర్ ఆర్ స్టిల్ సర్జరీస్, విట్రోరెటినల్ సర్జరీస్ ఉన్నాయి, చేస్తారు, అదంతా ఓకే. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వెరీ ఎండ్ స్టేజ్. అంటే అంతవరకు వెళ్ళిపోతుంది డయాబెటీస్ వదిలేస్తే. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ డయాబెటీస్ ఉంది అని తెలియగానే వెంటనే వచ్చి ఆఫ్థల్మాలజీ చెకప్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీ 1 yearకి ఒక చెకప్. ఓకే. ఓకే. అదే కనుక డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ లేవు అంటే 1 yearకి ఒకసారి ఓకే. బట్ చేంజెస్ ఉన్నాయి అంటే ఎవ్రీ 4 to 6 monthsకి చెకప్. చేంజెస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? మేమే చూసి చెప్తామండి. డ్రాప్స్ వేసి కంటి నరం చూస్తాము, కంటి నరంలో చేంజెస్ ఉన్నాయి అని మేము చెప్తాము. మేము చెప్పిన తర్వాత డిసీజ్ బట్టి, లైక్ ఇప్పుడు సివియారిటీ బట్టి మెడిసిన్తో కంట్రోల్స్ చేసే స్టేజ్ అయితే మెడిసిన్ ఇస్తాం. కొన్నిసార్లు లేజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ న్యూ బ్లడ్ వెజల్స్ ఆపడానికి లేజర్ చేస్తాము, ఆ లేజర్ చేయాల్సి వస్తుంది. ఓకే. కొంతమందికి ఈ డిసీజ్ వల్ల ఇక్కడ మన చూపుడు నరం ఉంటుంది, మ్యాక్యులా అంటాం, అక్కడ వాపు వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాము. 1 ఇంజెక్షన్తో సరిపోదు, 2-3 ఇంజెక్షన్స్, 6-7 ఇంజెక్షన్స్. ఈవెన్ కంటికి ఇంజెక్షన్స్ ఇస్తాము. అందుకే దయచేసి వన్స్ మీకు ఎవరికైనా సరే డయాబెటీస్ డయాగ్నైజ్ అయితే తప్పనిసరిగా ఆప్థమాలజిస్ట్ అయితే కలవండి. వాళ్ళు ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు ఏంటి అన్నది డయాగ్నోస్ చేస్తారు. ఇంకోటి కూడా అంటే రొటీన్ చెకప్స్ ఎందుకు, బ్లడ్ టెస్ట్లు ఇదంతా మాఫియా, మెడికల్ మాఫియా ఇలా మాట్లాడుతున్నారు. మాఫియా ఏముందండి, మీకు ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా ముందే తెలుసుకొని ముందే ట్రీట్ చేసుకుంటారు. ఇప్పుడు రొటీన్ చెకప్లో మీకో నాకో షుగర్ రేజ్ అయింది అనుకోండి, వీళ్ళు ఎక్సర్సైజ్ మోర్, వీళ్ళు కంట్రోల్ అవర్ డైట్ మోర్, అంతే కదా. సో నాట్ ఎవ్రీథింగ్ ఇస్ మాఫియా, నాట్ ఎవ్రీథింగ్ ఇస్ అంతా మనీ కాదు, అందరూ డాక్టర్స్ ఒకటి కాదు, అందరూ హాస్పిటల్స్ ఒకటి కాదు. ఫస్ట్ మా మీద ఆ నెగటివిటీ పోవాలి. అంటే ఇప్పుడు నేను ఇలా అంటున్నానని కాదు, బ్యూటీషియన్స్ ని నమ్మినట్టు కూడా డాక్టర్స్ ని నమ్మట్లేదు. అదే మా బాధ కూడా.